వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్. గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ జానీ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ద ఫస్ట్ టైం నా ఫంక్షన్కి రావడమే నాకున్న మీరు ఇచ్చినటువంటి ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మన కేసీఆర్ కేశవచంద్ర రమావత్ సినిమాలోనే ఇంకొక బ్యూటిఫుల్ అండ్ సూపర్ సాంగ్, హైదరాబాద్ సాంగ్. కుక్కలు ఎంబడబడితే జాగ్రత్త. ఆ కుక్కలన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఎట్లా ఇదే వీంతో నచ్చిన తలకాయ నొప్పి. ఎందుకు కొట్టినావురా? కేసీఆర్ సార్ పేరెత్తి నవ్విండన్నా. కేసీఆర్ అని అడిగితే నవ్వులు కూడా పగల కొడతావా? నన్ను ఏమైనా అను, ఆయన పేరు పట్టుకునేవనంటే మాత్రం నేను ఊకోను. ఆయనకి పెద్ద ఫ్యాన్ బావ నేను. ఆయన నీ కోసం ఏం చేస్తాడు, ఎప్పుడు వస్తాడు చెప్పరా చోటా కేసీఆర్. కేశవచంద్ర రమావత్ సూపర్. అయితే నాకు ఒక చిన్న ఆ క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అంటే నేనే రావాలి, నువ్వే ఎందుకంటే అమ్మా. కరెక్ట్ ఆన్సర్ నేనే చెప్తా కాదా? ఓకే, నువ్వు వచ్చావు కాబట్టి నీ మీద నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆగు, సచ్చింది బిడ్డ. ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఇటు రండి. రాకేష్ మాస్టర్ కాదు, రాకేష్ గారు. సామి కాదు, మీ ఆవిడ్ని పెట్టుకొని నువ్వు సినిమాలో ఇంకొక హీరోయిన్ ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు పెట్టుకున్నా? వస్తావా ఇంకొకసారి? అంటే చెప్పు బిడ్డ. అప్పటికి సేవ్ ద టైగర్స్ ద్వారా పెద్ద హిట్ అయింది. నాది ఏదో చిన్న బడ్జెట్, చదలవాడ గారి ప్రొడక్షన్ అయితే పెట్టుకునేవాడిని. అదే ఇదే ఉంటది కదా. ఇన్ని రోజుల నుంచి అందరు అన్నా ఇంట్లో నా హీరోయిన్ అన్నా, ఇంట్లో నా హీరోయిన్ అన్నా. కవరింగ్ మాటలు వద్దు. నిజంగా నన్ను ఎందుకు హీరోయిన్ గా పెట్టలేడు? అడుగు. ఎందుకు హీరోయిన్ గా పెట్టలేవు? అంటే దగ్గర నుంచి ఫేస్ చూస్తేనే కొంచెం దగ్గరికి నా ముఖానికి ఏమైంది? మంచిగా దగ్గరికి చూసి చెప్పు ఎందుకు పెట్టలేవు. ఓకే, ఇద్దరు అక్కడ పోయి కొట్లాడుకొని పోయి. థ్యాంక్ యూ దా. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంది. ఓకే జానీ మాస్టర్, వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్. గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ జానీ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ద ఫస్ట్ టైం నా ఫంక్షన్కి రావడమే నాకున్న మీరు ఇచ్చినటువంటి ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్